Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. నంద్యాల మున్సిపల్ కార్యాలయం నందు మెప్మా ఆర్పీలకు ట్యాబ్లను పంపిణీ చేసిన రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల మున్సిపల్ కార్యాలయం నందు నంద్యాల మున్సిపల్ పరిధిలోని మెప్మా డ్వాక్రా సంఘాల రిసోర్స్ పర్సన్ కు శాంసంగ్ గ్యాలక్సీ A9+ ట్యాబ్స్ ను పంపిణీ చేసిన రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. మున్సిపల్ కమిషనర్ శేషన్న, మెప్మా సీఎం ఎం శోభారాణి ఈ సందర్భంగా ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని డ్వాక్రా సంఘాల సభ్యులకు సేవలు వేగంగా అందాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని తెచ్చింది. మున్సిపాలిటీల వారీగా మహిళా సంఘాల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచేందుకు స్లమ్ సమైక్య రిసోర్స్ పర్సన్లకు ఈ ట్యాబ్స్ ఉపయోగపడతాయని ఫరూక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, మెప్మా అధికారులు, ఎస్హెచ్జి రిసోర్సెస్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, మెప్మా అధికారులు, ఎస్హెచ్జి రిసోర్స్ పర్సన్స్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 13,000 రూపాయలు ఇచ్చి ఆ 2,000 రూపాయలు 15,000 రూపాయలు మనకు రోడ్లకు మీ ఆఫీసులకు కట్టడానికి పెట్టుకున్నారు. ఈ రోజు మహిళలు కావాలంటున్నారు, మీరు గదులు కావాలా నేను ఏర్పాటు చేసుకుందాం, కలెక్టర్తో మాట్లాడి మనకు నంద్యాల ప్రాంతంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఆ లబ్ధిదారులలో మనకు ఎంత మిగిలింది 2,000 రూపాయలు దాన్ని మాట్లాడి మన ప్రాంతాన్ని అందులో కావాల్సిన మీకు కావాల్సిన వరకు కూడా ఏర్పాటు చేద్దాం. ప్రజలతో పాటు మీకు కూడా ఏర్పాటు చేద్దాం. ఈరోజు ట్యాబ్ ఎంత అవుతుంది మీకు చెప్పాలా? ట్యాబ్ ఎంత అవుతుంది? ఫోన్ కొనాలంటేనే ఇప్పుడు ఫోన్ దయచేసి ఫోన్ కొనాలంటేనే మినిమం 10-15 వేలు అవుతాయి. ఇప్పుడు ట్యాబ్ ఎంత అవుతుంది? కాబట్టి మీరు తీసుకున్న వారి ట్యాబులు ప్రభుత్వానికి రుణపడి ఉండాలా, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులు ఉండాలా. మీరందరూ కూడా ప్రభుత్వానికి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మీకు వచ్చినాయి. మాకు కూడా అసెంబ్లీలు వస్తారు, అసెంబ్లీ సమావేశం వచ్చినప్పుడు మా మనవలు వచ్చి తీసుకుపోతారు, వచ్చి మీ పిల్లలు తీసుకోపోకూడదు. నాకు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు అయితే పిల్లలు చూసుకుంటుంటారు, మా జగన్ ఉన్నాడు మాకు ఎటు ట్యాబ్లు వస్తాయి, ట్యాబ్లు ఆడుకోవచ్చు అని. మీరు ఆ పని చేయకండి దయచేసి. ఎందుకంటే మీరు ఇంకా చాలా చిన్నపిల్లలు కాదు, ఇక్కడ కూర్చొని ఆడబిడ్డలంతా మీ పిల్లలు, మనవరాలు ఉంటారు. దయచేసి కూడా మీకోసం ఇచ్చింది, వాళ్ళు టైం లేనప్పుడు ఇచ్చుకోండి పిల్లలతో ఆడుకొని. కానీ మీకు రిసోర్స్ ఏమున్నాయో, మీ అవసరాలు ఏమున్నాయో అందులో తెలుసుకోండి. మీరు చేయాల్సిన కార్యక్రమాలన్నీ అందులో మీరు పొందుపరుచుకొని ప్రభుత్వాన్ని తెలపండి. అలాంటి పని కాదు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు మెసేజ్ ఇవ్వండి, కమిషనర్ గారికి మెసేజ్ ఇవ్వండి. అమ్మాయి మీ పేరమ్మా, శుభారాణి కదా, శుభారాణి ఈ అమ్మాయి ఉంది, మీ రిసోర్స్ పర్సన్, ఆమెనే కదా ఏంటి మీకు మాకు ఇవ్వండి. మీకు ఏదైనా కష్టాలుంటే ఏదైనా కానీ చేయడానికి ప్రభుత్వం ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి 20,000 రూపాయల ట్యాబ్లు మనకి ఇచ్చారంటే మీరు ప్రభుత్వానికి రుణపడి ఉండాలి. ఆయన మీకు టెక్నాలజీలు కూడా మీకు ముందుకు తీసుకోవాలని ఆలోచన. పేద మహిళల్లో కూడా టెక్నాలజీ పెంచాలా, సాంకేతిక పరంగా విద్య వారికి పోవాలా అనేది ఆయన ఆకాంక్ష, ఆయన అభిమతం. కాబట్టి ఈ రోజు ఆ ట్యాబ్లను మీకు ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వానికి రుణపడి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోండి. ప్రభుత్వం ఎన్నో మంచి పని చేస్తా ఉంది, అవన్నీ కావాలి. కమిషనర్ గారు చెప్పినట్టు శానిటేషన్ మన ఊర్లో బాగాలేదు, ఊరు మనది, మనమంతా మన ఊర్లో వారము, మన ఊరును మనం ఏ రకంగా అభివృద్ధి చేయాలా, మన ఊరు బాగుండాలి. ఇప్పుడు దానికోసం ఏం చేశాం, సంజీవ నగర్ నుంచి ఇక్కడ నుంచి సంజీవ్ నగర్ నుంచి శ్రీనివాస నగర్ వరకు కూడా సిమెంట్ రోడ్ ఇస్తున్నాం. గతంలో ఎవరైనా వేసారా? ఇప్పుడు పద్మావతి నగర్ సగం వేసి పారేస్తే మనం సగం వేస్తున్నాం. ఇప్పుడు ఊర్లో కమ్యూనికేషన్ తక్కువ ఉంది మనకు, ఊర్లో మనం పోవడానికి లేదు. మీరు ఎక్కడికైనా పోవాలంటే వెంకటాచలం కాలనీ పోవాలంటే చుట్టూ పోవాలా, ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. దానికోసం ఏర్పాటు చేస్తున్నాం. పద్మావతి నగర్ నుంచి మీరు కాబట్టి వెంకటాచలం దేవనగర్ పోవడానికి కమిషనర్ గారి మేము మాట్లాడి ఇప్పుడే అక్కడ బ్రిడ్జి వేస్తే ఒక దగ్గర అవుతుంది, అక్కడ పోతారు, వస్తారు అని చెప్పి. అదేవిధంగా మన మీరు ఎక్కడ అది ఉండేది ఎన్జిఓస్ కానీ పోవాలా, ఎన్జిఓస్ మనం సాధించగలము, లేకపోతే ఏమి సాధించలేము. కాబట్టి రాష్ట్రాన్ని కానీ మన ప్రాంతాన్ని కానీ మనం సొంత ఊరు మన ప్రాంతం అని దృక్పథంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు మీకు ఇచ్చిన ట్యాబులు అయితే ఉన్నాయో తల్లి అమ్మలారా, బిడ్డలారా, మీరు జాగ్రత్తగా పెట్టుకొని మీ అవసరాలకు వాడండి. దానికి మీ పిల్లలకు ఏవకండి చేయకండి చెప్పడం లేదు. మీకు అవసరాలు ముందుకు తీసుకొని దాంట్లో ఏమైతే ఈ అమ్మాయి దగ్గర నుంచి శోభారాణి నుంచి వస్తాయి కమ్యూనికేషన్, దాన్ని మీరు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో అందరం కూడా టెక్నాలజీ భూమిలో పయనిస్తున్నాం. ప్రతి దానికి టెక్నాలజీ. రోజుల్లో ఒక పూట అన్నం లేకపోయినా ఉండగలము, కానీ చేతుల సెల్ ఫోన్ లేకపోతే మాత్రం ఉండేటువంటి పరిస్థితులు లేదు. ఒక ఫోన్ ఉన్న వాళ్ళు
చాలా తక్కువ మంది ఉంటారు. 2 ఫోన్లు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ కూడా చాలా మందికి 2 ఫోన్లు ఉన్నాయని అనుకుంటున్నాం కదమ్మా. ఇప్పుడు ట్యాబ్ వచ్చింది కదా, మరి అంతే కదా, 2 యాడ్ అయిపోయాయి కదా. అందువల్ల మీ యొక్క కష్టాన్ని గుర్తించే ఒక్క ఫోన్తో జిల్లా అయిపోతున్నారు. కాబట్టి 2 ట్యాబ్ ఇద్దాం చేసి అది కూడా మంత్రివర్యుల ద్వారా ఇవ్వాలనేసి కూడా మీకు డిసైడ్ అయింది. చక్కటి కార్యక్రమం కదా. అందువల్ల మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, ట్యాబ్ ఉంది. ఏం చేయాలి? ఏ పని చేయాలి? ప్రభుత్వం చెప్పిన పని చేయాలి. ఏ పని చేయాలి? ఏం చెప్తుంది ప్రభుత్వం? ప్రజలకు అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు సకాలంలో అందించడానికి మా ఆర్పీలందరూ ఒక సైనికులాగా చేయాలనేసి ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసం ఈ ట్యాబులు ఇస్తుంది. అంతేగాని ఈ ట్యాబ్ తీసుకెళ్ళిపోయి మీ ఇంట్లో పిల్లవాడికి ఇచ్చి తల్లిగొండం వచ్చింది, మా పిల్లవాడిని మంచి స్కూల్లో చదివించాం కాబట్టి ఈ ట్యాబ్ వాడి చేతికి ఇస్తే ఇంకా స్కూల్ అవుతారనేసి ఈ ట్యాబ్ ఇవ్వకూడదు. ఏం చేయాలి? ట్యాబ్ మీరు ప్రభుత్వం చెప్పినటువంటి యాప్స్ ఏమిటన్నా యాప్లన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వము మాకు ఒక హాఫ్ డే సమస్యలు కావాలంటే హాఫ్ డే కాదు ఇంకా తక్కువ డౌన్లోడ్ ఇస్తాము అనే దానికి సిద్ధంగా ఉండాలి. అందుకోసం ఇస్తారు, అందుకోసం వాడాలి. సో ఆ విధంగా మీరు చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ట్యాబ్ ఆపరేషన్ ఎలా నేర్చుకోవాలి. ఇంతవరకు ఎలా ఉంది? ఆఫ్లైన్లో డేటా కలెక్షన్ చేసి ఆఫీస్కి వచ్చి ఇలా సిస్టమ్ మీద కూర్చొని ఇటువంటి కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా మీరు డేటా అప్లోడ్ చేస్తున్నారు కదా చాలా మంది, అంతేనా? అలా కాదు, ఇప్పటి నుంచి ట్యాబ్ వాడాలి. అంటే ఏం చేయాలి? మీరు ట్యాబ్ ఆపరేషన్ ఎలా నేర్చుకోవాలి. నేర్చుకుంటే కనుక మీకు ప్రయోజనం. అందువల్ల మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్ద పిల్లలు, వాళ్ళకి కూర్చొని ట్యాబ్ ఓపెనింగ్ ఎలా చేయాలి, ఆ ట్యాబ్ లో యాప్స్ అన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ యొక్క యాప్ ని ఏ విధంగా వాడాలి, ఎంత అర్జెంట్ చేసి ఇవన్నీ కూడా గమనించుకోవాలమ్మా. 5G ఉన్నటువంటి అంటే మస్తు స్పీడ్ ఉంటుంది. మీరు ఆన్ చేయడం తరమై బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.